చింతన వర్తమానం దేవదాసుల వర్తమానం పెట్టారు. దేవుడి సంఘం ఏదైనా కూడా ఆ వాక్యాన్ని సరైన ముందుకు కొనసాగడానికి సహాయం చేసిన కదా. మనము మన 2 రోజులు బట్టి చింతించిన విషయం ఈరోజు కూడా చింతిస్తానండి. మొదట 2 అధ్యాయము 16-17 వాక్యం కదా. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో పోయిన రోజు అనేది నేర్చుకున్నానండి. మీ అంతరంగ పురుషుడు శక్తి కలగాలి. నేను రాత్రి నీకు చెప్పాను, ఈ అంతరంగ పురుషుడు ఒకటి అని చెప్పారు శిష్యుడు. మీరందరూ పుట్టినది ఇంటిలో, కానీ శిష్యుడు అని ఆత్మీయ శిష్యు ఎక్కడ పుట్టారు? సంఘములు పెట్టిన కాబట్టి నిన్ను ఇక్కడ పెంచాలి. సంఘ కావాలి, తండ్రిగా తల్లిగా నేను ఏం చేస్తున్నాను? పెంచుతున్నాను. తల్లిగా నీకు లాలిస్తున్న తండ్రిగా ఫోన్ చేసాము ఆయన పాస్టర్ గారు నేనేం చేయాలో తెలియదు అని. ఆమెకి నేను కొన్ని విషయాలు చెప్పి ధైర్యపరిచాను. మనము సంఘ అంటే నాకున్న విషయం కంటే పెద్ద విషయం. ఇప్పుడు ధైర్యపరచడం, ఇప్పుడు శిష్యుగా ఉండాలి. అది శిశు అలాగా ఉంటుంది కావద్దు. చిన్న పిల్లలు పెద్దగా మారాలి. ఆత్మీయ మనుషులు ఒక దినములు కాదు ఎదిగినది అంటే చిన్న పిల్లలుగా ఎదగాలి. 2-3 అక్కడ ఉండేటప్పుడు యవనస్తుల కొరకు నాకు చెప్పారు, ఆడి శక్తివంతుడు, దేవుని వాక్యం మారుతున్నాడు. విషయంలో యవనస్తుల జీవితంలో చిన్న పిల్లలు లేదు, యవనస్తులు అలాగుతుంది. తర్వాత మనం అక్కడ ఉండకుండా పెద్దలుగా మారాలి. అదే పెద్దలుగా ఉంటే పెద్దల గురించి నాకు చెప్పారు. 24 పెద్దలు కూర్చున్నారు. మోసమైన వారన్నీ చూసిన వాళ్ళుగా నీ ఎదగాలి. అది మాత్రం కాదు, ఎంతవరకు ఎదగాలి? క్రీస్తు ప్రాణం వరకు ఎదగాలి. ఇంకా నేను చెప్పింది ఏమంటే క్రీస్తు వయస్సు ఎదగాలని మీకు చెప్పారు. మీరు అనగా ఎదిగిన వాడే శక్తి పొందాలి. అనగా ఎదిగిన వాడు ఆంతరిక లోపల మనిషి బలవంతుడుగా మారాలి. ఎదగలేని వాడు శక్తి పొందాలి. ఎప్పుడు కూడా కొందరికి ప్రార్థన తెలియదు. ప్రార్థన చేయండి. చర్చికి వచ్చి ఎందుకు వచ్చారు? ప్రార్థన, ఆరాధన, పాట పాడడానికి. అది నేను చేయలేకపోతే నీ ఆత్మీయ జీవమే చేయలేదు. వాక్యాన్ని ఉందని అందరిలో పురుషుడేమవలేదు. బలవంతుడుగా మారాలి. దానికి పరిశుద్ధాత్మ అవసరమని నేను చెప్పాను. నీ అందరికి పురుషుడు బలవంతుడిగా మారాలంటే పరిశుద్ధాత్మ. అదే నేను చెప్పాను. దేవునికి మళ్ళీ అరగ మాత్రం చాలదండి. 1 పీతరు 3వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. సాధువైనట్టు మృదువైనట్టు నైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము నీకు అలంకారముగా ఉండవలెను. అక్కడ రాయబడింది సాధువైనట్టు ఎదిగే శక్తి
పొందేది కానీ నీ ఆంతరిక పురుషునిగా ఉండాలి, అలంకారం ఉండాలి. ఆంతరిక పురుషుని ఏముండాలి? నేను మూడు నుండి చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. హలో, అందరూ విశ్వాసులందరూ చేసుకొని ఉన్నదంటే పనికిరాని శరీరం కోసం అని అన్నారు. చేస్తున్నారు జడలు, బంగారము, వస్త్రములు, ఇదన్నీ వెలుపట్టి అలంకారం. ఈ ఆంతరిక పురుషుడు అలంకారంగా వెలుపడగా అలంకారంగా వెలుపడబోతే చెప్పారు. ఆంతరిక పురుషుడు ఏం కావాలి? అదే బయటిన పురుషుడు గురించి నేను విశ్వాసులు అందరూ ఏం చేయరు, బయట కోసం ప్రయత్నించుచున్నారు. అందచంద రావాలి, మంచి బట్టలు కొట్టాలి, బంగారం నుంచి ఎక్కడెక్కడ కన్నం పెట్టాలో అక్కడెక్కడ పెట్టి ఇక్కడే వచ్చి అందరు సూపర్. ఈ చర్చని ఫంక్షన్ ఎంత ఇది నా బిడ్డ అంటే తెలియదు. అంత వేషభూషాది మొత్తం నీ బయటికి అలంకారం దేవుడు కోరుకోలేదు. అది నీకు పనికి రాదు. ఎందుకంటే నీ శరీరం పనికి రాదు. నీ శరీరం ఏం కాదు, పనికి రాదు. నీకెక్కడ అలంకారం కావాలి? అందరంగా పురుషుడు నీ లోపల ఆత్మీయ మనుషుడికి కావాలి, అది లేకుండా బయట నిర్ణయం చేసిన ప్రయోజనం లేదు. నేను చెప్పిన బయట అన్నారు అదా ఎంత అవసరం ఉందే అన్ని మనకు. దానికంటే ఇంపార్టెంట్ ఎక్కడ ఇవ్వాలి? అంతరంగ పురుషుడికి కొందరు బయట చేయరు, కొందరు బట్టలు చూసారు నాకు అనిపిస్తుంది, కొందరు చెప్పులు చూసారు అనుకుంటున్నారు. నీ మంచి బయట నీ బాగా నీ ఉన్నవాడు అయితే నీ కారు చూస్తే తెలిసిపోతుంది. ఇదే కారు చూస్తే నీకు తెలుసు నీ సరి అయిన విశ్వాస కాదు, సరి అయిన సక్రియంగా ఉంచుతున్నావా? సరి అయిన రీతిగా నీ ఇంటిలో నీ జీవితం బాగా పరిష్కారంగా ఉందా లేదా తెలుసు. నీ కారు, నీ షర్టు, నీ ముఖం చూస్తా అదే నీకు లోపల ఉన్నది. ఏది బయట కనబడుతుందో నీ కనుక మై బయట కనబడుతుంది. అదే నీ మనసు, నీ అందరికీ మనిషి కూడా అలా ఉంది. నీ బయట బాగా ఉన్నది అనుకో, నీ లోపల మనిషిని అలంకారం తెలుసుకోవాలి. ఈ కాలంలో సంఘ పిల్లలందరూ చేసి ఏమన్నా తెలుసా? బయటికి బాగా ఉన్నాం, లోపల అవును కదా. దేవుడు చెప్పిన మాట, ఈ ప్రజలు నోరు పొగిడి అది కాదు, నాకు దూరం అయ్యి నోరు వారు నోటు సమాధి. బయట సూపర్ ఉంది, వారు చున్నం కొట్టినా అని అర్థం ఏంటంటే పైసలు మొత్తం ఎక్కడ డెకరేషన్ అది పాత్ర మంది ఎక్కడ కడుగుతుంది, లోపల కడుగుతుంది. దేవుడు కోరుకున్నది నీ బయట కడుగు కాదు, లోపలికి ప్రాణాలు నీ అందరికీ మనుషులకి వారికి డెకరేషన్ కూడా కావచ్చు. అందరికీ పురుషులు అది మాత్రం
ఈరోజు అందరితో పని పాటలు ఉన్నాం కాబట్టి ఉన్నదండి చెప్పడానికి ఉన్నారు కానీ సమయంలో పని చూడాలి. మీరు ఇంటికి వెళ్ళాలి, పంట కట్టాలి, చేయాలి, 8కి రావాలి అని ఉన్నా కాబట్టి ఇంటికి వెళ్ళి కూరగాయలు చేయాలి కదా. దాన్ని బట్టి సంవత్సరాలు ఇప్పుడు చదవలే ఏంటి అహంకారం ఒకటి చూడండి అదానంగారు సాధు ఇంగ్లీష్ లో ఒకసారి చదవండి. Let it be the hidden man of heart, which is not incorruptible, even the ornament of a meek and a quiet spirit, which is in the sight of God is a great price. ఏంటి అది ఏమేమంటే తెలుసా? Meek and quiet spirit. ఒకసారి తెలియచదండి. సాధు మృదు ఇంకా మృదువైనది సాధువైన ఉన్న మనస్సు. అది రెండు అక్కడ ఉంది. అక్కడ ఏముండాలి? మృదు సాధువు ఫస్ట్ సాధువా? సాధు అంటే ఏంటి? Gentle and peaceful spirit. సాధు అంటే ఆంధ్రప్రదేశ్ సాధు అని చెప్తారు. సంఖ్యాగణ 12వ అధ్యాయం మోషే సంఖ్యాగణ 12వ అధ్యాయం జరిగిందా? మోస గురించి దేవుడు చెప్పిన మాట రాయబడింది. 5 ఇల్లు కిల్లెడతాడమ్మా. 3వ వాక్యం మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అదే పరమేశ్వర సాత్వికుడు అంటే అదేంటి? సాత్వికుడు తగ్గినవాడు, లేకపోతే నెమ్మదస్తుడు. ఎవరు చెప్పలేదు ఈయన గురించి? గర్వం లేనివాడు, గర్వాన్ని ప్రకాశించిన వాడు. ఇది బయట అలా చూసి అరగండి వాడు. ఇది బయట సాధువా? ఒక్క గుద్దు గుద్దినప్పుడు మనుషులకి ఏం చేశాడు? మరి దేవుడు అక్కడ చూశాడు. లోపల చూసినప్పుడు ఎలాగా ఆ వాక్యం చూడండి. ఎలాగా భూమి మీద అయితే స్వభావం చూసినట్టు బయటికి చూసినప్పుడు చంపిన వాడు అయితే లోపల మనిషి జరుగుతుంది. అది మనకి కలిగి ఉండాలి. దేవునికి అదే మనకి అలంకారంగా మారాలి. రెండవది చెప్పలేమండి మృదు. ఎక్కడ ఉన్నారు మీరు? పువ్వు గులాబీ పువ్వు చూసారు, కింద పట్టకూడదు, ఎదే చేయకూడదు. ఎక్కడ పట్టాలి? ఆ పైన పట్టుకుంటే ఎలాగున్నాము నీకు కొందరు పైన పట్టదు బాగుంది, కింద ముట్టదు. మన మనస్సు ఎలా ఉండాలి? పీస్ఫుల్, సమాధానభరిత, పీస్ఫుల్ అని పీస్ఫుల్ మైండ్, సమాధానం కలిగిన. నీ భర్త ఎక్కడికి నెచ్చి ఎండలు బండి తీసుకొని ఇచ్చినప్పుడు వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది? అడగ దొరికిందా? ఇటు పిచ్చుడా వచ్చారు, నీళ్ళు కావాలా, ఆకలి ఉందా,
నేను చెప్పిన దాన్ని ఆయన తర్వాత అడగొచ్చు కదా. ఆమేన్ స్తోత్రం. అడగొచ్చు కదా మీరు ముందే నిన్ను చూసినప్పుడు కొట్టడానికే మనసు వస్తుంది. హల్లెలూయా. ఇది బయట తిరిగి వెళ్ళడంతో ఇంటికి వచ్చారు. అప్పుడు మీరు ఏం అడగాలి? టీ కావాలా, అన్నం ఏం కావాలా? ఆమేన్. నిన్ను చూసిన సమాధానం కలిగిన మనసు కలిగిన వాడు కాదు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మనసు నీలోనికి రండి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను చూసినప్పుడు సమాధానం మనిషి వెంటనే ఏదో చూసినా లోపల చూస్తున్నారు అందరూ చూస్తున్నారు. నీ ఆత్మీయులుగా ఎదిగిన దేవుడు బిడ్డలు అయితే నీ బయటికి లోపల ఉన్నది బయటికి వస్తుంది. లోపల ఉన్నది అదేదో లోపల ఉన్నదో అది ఏమవుతున్నారు బయటికి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగేదిగా. అందుకని నేను చెప్పిన మాట ఏమనగంటే దేవుడి బిడ్డలు ఆంతరిక మనుషుడికే ఉండాలి. ఆభరణములు తెలియజేసుకోవాలి, అలంకారం తెలియజేసుకోవాలి, ఆత్మీయ స్వభావం రావాలి. ఇప్పటి వరకు మా ఆత్మీయ స్వభావం ముడిగే కరెక్ట్, కానీ ఆత్మీయ ప్రేమ ప్రేమ ఈ ప్రేమ కాదు, ప్రేమ రాయబడి ఉంది ఆ స్వభావం ఏమో స్వభావం ఫస్ట్ ఏంటి? రెండు మూడు ఇది ఈ స్వభావం మనలో కనబడాలి. మనలోని ఫస్ట్ ప్రేమ, సమాధానం, సంతోషము, ఇది మూడు దేవుని వశం నుండి వచ్చింది. ఇంకా మూడు దీర్ఘశాంతం, దయా, దయాళత్వం, మంచితనం. ఇది నీలో నుండి బయటకు అది బయట నుంచి నీలోనికి రావాలి. మీరే కోరుతున్నారు. మీరు ఏముండాలి? మూడు ఏంటమ్మా బుర్ర పాడి మూడు దేవుని రసములు వచ్చింది. మూడు అదేంటి? బైబిల్ చూడండి, నేను చూడరా ఎందుకు? విశ్వాసం విశ్వాసం చూడరు. ఇదంతా గదరగా చేస్తున్నారు. ఇది దేవుడి వశములు వచ్చినది. ఇది నీ బయటికి కనబడాలి, బయటికి వెళ్ళాలి. ఇది బయటికి వెళ్ళాలి. దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం అంటే దీర్ఘంగా క్షమించడం, దీర్ఘంగా రెండు దయ ఉండదు. కట్ అయితే చెయ్యికి ఉప్పు అయ్యారు. చెయ్యి కట్ అయిపోయింది, ఉప్పు అయ్యారు. అంత పిసిని తిరుగుతాను నీకు ఏంటి కలు ఎందుకు నేను చెప్తున్నాను. నేను టిఫిన్ తినచ్చా చిన్నగా రాజు దగ్గర టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే సార్ 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 అడగలుగుతాను ఏం తింటారు. నేనేదో కొన్ని ఇస్తే అడుగుతాను. నేను చెప్పరాదు, నాకు నేను ఇవ్వను. నేనే కొన్ని ఇచ్చిన నీ తినద్దు, నీకేం తిన్నాను. అప్పుడు చెప్పారు పూరి కావాలి నాకు, అదే పూరి నాకే దోశ కావాలి. ఏ ప్లేన్ దోశ అంటే రవ్వ దోశ ప్లేన్ అదే నాకు కావాలి. అది నేనే ఆర్డర్ ఇవ్వను, ఎందుకంటే అది నాకు నచ్చినది. మీరేం చేయకూడదు, మీరు అలా చేయొద్దండి. నీకు నచ్చిన సకల
వేరు రాళ్ళు They don't wear the Hallelujah. ఆడికి నచ్చిన సామాన్ని కొలిసి Amen. Hallelujah. అదే ఇద్దరు ఆటగాడుతున్నారు. లేకపోతే నీకేది నచ్చిన అదే మీరు తినాలి. నాకు నచ్చింది ఏదైనా కొలిసి ఆడిపించారు. Hallelujah. ఆడిని చూసినప్పుడు మనకి కంపాషన్ రావాలి. Amen. కంపాషన్ అంటే తెలియదు. Daya. Anikarama. Hallelujah. Amen. యేసు ఆ విధవరాలు అమ్మని చూసి కంపాషన్ Amen. ఏది Daya. దయగా తెలియదు రాయబడింది. ఆయనకి ఏం చేశారు? ఆయనని చూసి కలవరపడింది. మనసేమో Hallelujah. ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి దయ అది మనకి కనబడ ఇది ఉన్నది. మూడవది ఏమండి? మంచి పని. అది ఉందామండి. ఎవరికి మంచిది చేయదు. మనకంతా ఏం చేయాలి? మంచి చేయాలి. నాకు అన్నం పెట్టండి, కూర పెట్టండి, అది చేసేది నేను తింటాను. Hallelujah. నీ అక్కడికి మంచితనం చేసి అక్కడ ఉన్నవాడు నీకు మంచితనం చేస్తాడు. Amen. Hallelujah. కొన్ని విషయంలో మంచితనం చేసినప్పుడు వేదన కలిగే మంచితనం చేస్తున్నారు. Amen. చేయడానికి మన శక్తి ఉండదు. కానీ ఆ అవసరాలను బట్టి మనం ఏం చేయాలి? మంచితనం చేయాలి. మంచితనం చేయాలి. Hallelujah. స్తోత్రం కలిగి Hallelujah. ఆమేన్. Hallelujah. Amen. Amen. స్తోత్రం. నేను అల్లుడు ఇంటివారు నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా కొంచెం చిన్న పద్ధతి తీసుకుంటే రావాలి. ఇక్కడ అది 100 కిలోలు పోదు అక్కడ. దాన్ని బట్టి మీరు వచ్చినప్పుడు 10 కేజీ ఎవరికి చెప్తున్నారు? పాస్టర్ చెప్తున్నారు. వేరే మాస్టర్ గారు అయితే ఏం చెప్తుంది? మీరు ఫాస్ట్ ఏంటో నాకు చెప్తారా? నా బాధ కుటుంబ బంధం పోలేదు. Amen. Hallelujah. మనకి ఎక్కడికి బండిలు పట్టు అక్కడ బండి అక్కడ దించడం తర్వాత ఆ బండి తీసుకొని వెళ్తే Hallelujah. కాదు చెయ్యతే ఆయన డబ్బులు ఇవ్వలేదు. అది పోలీసు వేరే సంగతి. Amen. స్తోత్రం. దేవునికి స్తోత్రం. మంచితనం చెయ్యడానికి మనసులో అమ్మా నీ వాళ్ళ వెళ్తున్నారు కదా, ఈ పలానా వస్తువు ఒకసారి ఏం చేయాలి? అందించి కొన్నిసి మనని కొన్ని తీసుకొని రమ్మని చెప్తే అమ్మని తీసుకు అక్కడ వెళ్ళి ఏం చేస్తుంది? నీకున్న దాన్ని కొన్ని నీ తనబడి నీ చెప్పమ్మా సమయం దొరకలేదు కొనలేదు. ఒత్తినే మంచితనం చేయడని అక్కడికి వెళ్ళింది కాబట్టి నీ మంచితనం దేవుని బట్టి చేయండి. ఇది నీలో ఉన్న ఆత్మీయ ఆభరణం, ఆత్మీయ మనుషులకు అలంకారంగా మారండి. ఇంకా 3 నీలోనే ఉంటాయి. ఇంకా 3 ఏది? విశ్వాసం, సాత్వికం, ఆసక్తి. నీది మనలో ఎప్పుడు ఉండాలి? దేవునికి స్తోత్రం. 3 పై నుండి వచ్చినది, 2 లోపల నుండి బయటికి వెళ్ళాలి, 3 నీ లోపల ఉండాలి. స్తోత్రం కలిగింది. ఇదండి ఆత్మీయ మనిషికి ఉన్న గుణాలు. అందరిలో పురుషునికి ఏం కావాలి? అలంకారం కావాలి. నేను ఎప్పుడైనా అనుకున్నాను, దేవా నా ఆత్మీయ మనిషికి కొంచెం అలంకారం కావాలని. అది నేను చెయ్యండి. చేసే మార్పునే జీవితం బాగుంటుంది. నేను 2-3-15 నిమిషాలు కాబట్టి నేను ఆపుతున్నాను. దేవుడికి స్తోత్రం. నీ ఎపిసోడ్కి తిరిగి రండి. 17వ వాక్యం చూడండి. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లు. క్రీస్తు నీ హృదయములో ఏం చేయాలి? నివాసం అంటే నివాసం అంటే ఈ పద నేను అడుగుతున్నా, నీకు అది మనసు రావాలి. నివాసం అంటే నీలో నీకు దేవుడు ఏం చేయాలి? నివసించాలి. ఆయన అర్థం నీ హృదయం దేవునికి ఒక ఇల్లుగా మారండి. మీకు నేను అడుగుతున్నారు, చెప్పండి, మనసుకి ఎన్ని గది ఉంది? 4 గది ఉంది. ఓకేనా? ఈ 4 గదిలు ఏసైకి చోట ఉందా? అప్పుడప్పుడు
గాడియో వాళ్ళకి అనగా మన బైబిల్ తెలియలేదండి గ్రీక్ నుంచి కాడియా ఆ కాడియా మన మృదుల హృదయం ఇందులో ఉంది మన యాత్రలు మన పిడిగంటే గదిలంది ఈ గదిలో మొత్తం ఎవరు నివసించాలి ఒకటే మాత్రం చేసేకి అవునా అంటే ఈ లోపల దేవుడికి ఇచ్చిన మనసు ఉంది కదా ఆ ఒక్క గది బాకీ గదిలో గది కావాలని జరిగినది ఎవరెవరు ఇప్పుడు చెప్పినది అన్ని లోపలికి పెట్టుతున్నారండి దేవుడు అనగా ఉండడానికి ఇష్టపడలేదు దేవుడే చేయాలి దేవుడి సింహాసనం కూర్చోబెట్టాలి ఆయన అక్కడ పరిపాలన చేయాలి ఆయన తప్ప ఇంకా ఎవరు కూడా అలా ఎవరైనా నివసించితే ఆయనకు వెళ్ళగొట్టడానికి సూత్రపీఠ దేవుడు సూత్రం ఎవరు పెట్టిన 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభాగించినంత గదిలో ఏదో ఒకటి ఉంది అది మార్చడానికి కలిగిన సీక్రెట్ దేవుడు ఈ వాక్యం ఇప్పుడు నా చెప్పిన వాక్యం వల్ల నేను పరిశుద్ధుడు కావాలి ఇప్పుడు చెప్పబడిన వాక్యం నీ హృదయమున్న అపవిత్రమైన చెప్పని తులసి వేసి కొందరికి ఆదివారం మాత్రం కాదు కొందరికి ఏంటి ఈ గదిలోని తొడయడానికి ఆదివారం మాత్రం బాకీ 6 రోజులు అందరికి అవసరం లేదు సహోదరి సహోదరి ఎందుకు మీరు ప్రార్థన ఇక్కడ పెట్టించడాలంటే యేసు ప్రభు నీ హృదయంలో నివసించినట్టుగా ఆ హృదయంలో గదిలో ఉన్న అపవిత్రమైన చెత్త మొత్తం రాజ్యం నీ హృదయం రాజ్యం వస్తే ఈ 4 గదిల కంట్రోల్ యేసయ్యా యేసు నీ హృదయంలో నివసించాలి అనే విశ్వాసమును బట్టి యేసు విశ్వాసమును బట్టి నీ హృదయంలో ఆదికాండం 12 కుటుంబం ఉంది మీరు చదవగా కథలు చెప్తాను చదవడానికి ఇష్టం ఉంది కానీ సమయానికి భయపడుతున్నారు 2 కుటుంబం ఎవరి కుటుంబం అబ్రహాం కుటుంబం లోతు కుటుంబం అబ్రహాం ఇంటికి వెళ్ళి చాలా సమయం అక్కడ కూర్చి మాట్లాడి అక్కడ బోధనము చేసి తన భార్యకి తీర్చి
లోతు ఇంటికి ఎవరు వెళ్ళారు? చెప్పదు. ఎందుకు దేవుడు వెళ్ళలేదు? నీకెవరో వచ్చింది చెప్పండి. ఎందుకంటే ఆయన పేరు నీతిమంతుడు. పేరండి కానీ దేవుడు దేవుడు ఆ ఇంటికి ఎవరింటి ఉంటారు? అబ్రహాము ఇంటికి ఉంటారు. కానీ లోతు ఇంటికి వెళ్ళినప్పుడు అబ్రహాము చేసినట్టుగా లోతు కూడా పరిగెత్తి వెళ్ళి ఆ దూతనికి నమస్కారం చేసేది. సాగినప్పటి నమస్కారం చేసేది. కానీ ఆ ఇంటికి దేవుడు దిగడానికి ఉన్న యోగ్యమే ఆయనకి లేదు. లూకాసు వార్తలో రాయబడింది, నా ఇంటికి రావడానికి నువ్వు యోగ్యుడు కాదు. ఎవరు చెప్పారండి? సైన్యానికి అధిపతి అయిన సదాముని ఏం చెప్పుతుంది? నేనేది యేసువే నా ఇంటికి రావడానికి మాత్రుడు కాదా? మాత్రుడు కాదా? సైన్యం మీద కలుగుతుంటే 100 మందికి పైన ఉన్న ఆకపోతున్నారు నా ఇంటికి రావడానికి. అంటే అరుగులే ఏది ఎలాగా లోకానుసారంగా ఆయన ఎవరికి ఎటువంటి వారు అరుగులుగా కానీ ఆత్మీయంగా యేసు వారి ఇంటికి రావడానికి అరుగులు కాదు. అదే చెప్పలేవా? నువ్వు నా ఇంటికి రావడానికి నేను చెప్పినమాట నీ హృదయమైన ఇంటిలో యేసయ్య లోతుకి దేవుడు వెళ్ళలే. అక్కడ జరిగిన సంగతి నీకు నేను చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ఆ దూతనికి అక్కడికి వెళ్ళినప్పుడైతే ఆ ఊరు వారందరూ వచ్చి యవ్వనస్తులు వచ్చిన ఆ లోపలికి వచ్చిన పురుషునికి వారి తిరిగి పంపించు వారితో కాపురం చేస్తామని చెప్పినప్పుడు లోతు తన పిల్లలకు బయటికి పంపించారు. నీకు అర్థమైందా? ఏంటి అర్థమైంది? చాకుత దేవుడు నీతిమంతుడు అనే పేరున్నారు కానీ చెక్కిన పని నీతి కాదు. నీతిమంతుడు అని ఆ మాటలు రాయబడలే, పీతరు రాసేవాడు. అవునా? ఒకసారి చదవండి 2 పీతరు గారు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. నీ భాష తప్పించారని అలసిపోయిన నీతిమంతుడైన లోతని నా బయట రాయబడింది. నీతి చేయడానికి చూడండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన దుర్మార్గుడైన కామ వికారయుక్తమైన క్రియను చూసి ఆసిపోయారు. బహు బాధపడిన బాధపడిన కాదరా బాధపడి మీద పోతారా బాబు? ఇంటికి దేవదూతలు వచ్చే కానీ దేవుడు రాదు. ఈ పనులు నేను చెప్పిన ఏమంటే యేసు నీకు దేవుడు నివసించాలి. యేసయ్య నీకు దేవుడు చోట ఇవ్వాలి. అన్ని స్వరములు దేవునికి చోట కావాలి. దేవుడు ఏం అడుగుతున్నారు? అలాగే కాదు, సామాన్య పుస్తకములు ఏంటి అడుగుతున్నారు?
నా కుమారుడా నీ హృదయము ఎప్పుడైనా చదివారు మీరు? చదవండి, నేను చూస్తాను. నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అనగంటే అలాగే అది నీ హృదయం నాకు ఇవ్వము అని దేవుడు అడుగుతున్నాడు. చెప్పలది చూసినవి యోగ గ్రంథములతో చూసినాయి. నా కుమారుడా ఎంత నీ హృదయం నాకేమో 23:26. అదే సారీ 23 నా కుమారుడా నా కుమారుడా హృదయం నాకేమో నీ హృదయం నాకు. దేవుడు వేరే ఏం అవసరం లేదు. దేవుడు ఇల్లు అక్కర్లేదు, అక్కడ దేవుడు కోరుకున్నాను. ఎందుకు హృదయం అడుగుతున్నారండి? హృదయం ఎందుకు అడుగుతున్నారండి? హలో, నీకేదైనా అర్థమైందో చెప్పండి. అన్నింటికంటే మోసంగా అది దానికంటే ఘనమైన విషయం ఉంది. లేదు, దేవునికి స్తోత్రం. ప్రసంగి పుస్తకంలో అది జవాబు ఉందండి. ఎందుకు హృదయం దేవుడు అడుగుతున్నారని అక్కడ రాయబడి ఉంది. 3వ అధ్యాయము 11వ వాక్యం చూడమ్మా. దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని శాశ్వత కాల జ్ఞానమును అంటే శాశ్వత కాల నాయన ఇటర్నిటీ నీ హృదయములో దేవుడు ఇటర్నిటీ. ఇంగ్లీష్ ఇటర్నిటీకి ఏం చెప్తున్నారు? నిత్యమైనది. ఇప్పుడు మన హృదయంలో ఏముంది? నిత్యమైన జ్ఞానము దేవుడు ఉంచబడిన కాబట్టి నీ హృదయం దేవుడికి అవసరం. అందుకు దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయం నాకు కావాలి, నీ హృదయం దేవుడు నివసించాలి. ఈ పదవి ఆరాధనకి వచ్చిన దేవుడు బిడ్డలు హృదయం ఏముంది? పరలోకమున ఉన్న విషయములు దేవుడు నీ హృదయం శక్తి చేసించాడు. నిత్య నరకం అలాగా చెప్తున్నారు కదా. నరకం అనగా నిత్యమైనది. నిత్యమైన పరలోకము నీ హృదయములో దేవుడు ఉంచి ఉన్నాడు కాబట్టి అదే నాకు కావాలి. స్తోత్రం. నేను ఈరోజు చక్కబడిన చెప్పిన మాట ఏమనగా ఈ హృదయములో దేవుడు నివసించాలి. అది దేవుడికి సాధనివ్వండి, అది బాధపరచండి. ఏంటంటే ఒక పాట నేను ఇల్లంటే చక్కపరుచున్నాను అలాంటి ఒక పాట దీపముండగాని చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. అంటే దీపం ఉన్నగాని ఏం కావాలి? నీ ఇళ్ళకి చెప్పినది ఏమంటే నీ ఇల్లు కాదు, మన హృదయమైనది. నీ చెక్క పట్టుకో, పట్టుకోవడానికి దేవుడు నిర్దేశించి అక్కడ దేవుడు నివసిస్తుంది. నీ ఆత్మీయుడుగా ఆంతరిక పురుషుడి ఎదిగిన దేవుడి బిడ్డలకు దేవుడికి ఒక సింహాసనం కావాలి. అది నీ హృదయమే. హృదయం గురించి కొందరికి సర్వదా హృదయం దేవునికి ఇల్లుగా ఇవ్వండి. నీ హృదయంలో ఉన్న దేవుని మొత్తం దేవునికి
అది ఇస్రాయేల్ ఆడ నివసిస్తాడు. కొందరు ఈ ఇంటికి కుక్క వాక్యం రాయి ఉంటుంది. ఈ ఇంటికి క్రీస్తువే రాశారు కానీ ఏడు గంటల తర్వాత వేసే రాదు. ఆ సీరియల్ సినిమా మొత్తం 7 గంటలకి స్టార్ట్. ఇదన్నీ మీరు చూసి దేవుడు చెప్తున్నారు. సీరియల్ కూడా తెలిసే మొబైల్ ఉంది. అప్పుడు థియేటర్కి వెళ్ళి మనం ఏం చేసేది? ఇప్పుడు ఇప్పుడే దేవునికి స్తోత్రం. అదే సంగములారా, దేవునికి నీ హృదయం దేవుడు నివసించిన ఇల్లుగా మారినది కాక. దేవుడు ఎప్పుడు కూడా ఇల్లుగా మారలేదు. మానసుందరు బాప్తి సముద్రు కానీ హృదయం దేవుడికి చెప్పడానికి ఇష్టం బాగా మనసులో వస్తున్నారు. అనగా హృదయంలో నివసించి విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున విశ్వాసమును బట్టి క్రీస్తు నీ హృదయంలో నివసించి స్థిరపడి ఉండాలి. చూడండి 17వ వాక్యం అండి. అది ముందు విశ్వాస ద్వారా తర్వాత ఉంది ప్రేమరే బొద్దమూలు అంటే ప్రీతి అంటే ప్రీతి మూలం అని చెప్తానని అంటే ఫౌండేషన్ అని యేసు నివసిస్తే ఏమంటారండి? ఫౌండేషన్ ఉంది, వేరు రెండు కానీ ఒకటి వేరుంది. యేసయ్య హృదయంలో నివసించిన వాడికి ఏముంది? వేరు కాకుండా అదికే ఉంది. ఒకటి చెట్టు, ఇంకొకటి చెట్టు, ఇంకొకటి ఇంటికి పునాది. మనకి వేరు లేదు. ప్రేమమైన వేరు, ప్రేమమైన వేరు ఎక్కడికి కాదు, ఇంటికి కాదు. ప్రేమమైన వేరు మట్టికి దిగాలి. సోదరుడు అదే చెప్పండి గట్టిగా. ఏముందండి? వేరు లేదు. చెట్టుకి ఏం లేదు, మనకేం ఉండాలి? సోదరుడు గట్టిగా సోదరుడు చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక, స్తోత్రం కలిగిన ఆమేన్. హల్లెలూయా. మన విశ్వాసమైన వేరు ప్రేమమైన మట్టిలోకి దిగాలి. ఎందుకు చెట్టు కూడా కారణం వేరు లేదు. ఏది లేదు? ఎక్కడ? భూమిని దిగలేదు. ఆ ప్రేమైన మట్టిలోకి దిగలేదు కాబట్టి నీ చెట్టు ఎత్తిపోవాలి. ఈ సంఘ పిల్లలు ఎత్తిపోవాలంటున్నారు.
చెప్పిన అంతేగా కొత్త కొత్త సరగ్గా వస్తాయి మమ్మీకి పగలుతుంది రాత్రి 2 గంటలు అయినప్పటికీ శక్తి లేదు చెప్పడానికి షుగర్కి మెడిసిన్ లేదు 3 రోజులు అయింది మెడిసిన్ వాడలేదు ఇది మాత్రం కాదు ఉపవాసం నేను చెప్పిన మాట వేరు లేదు అవును కొన్ని రాళ్ళ మీద పడలేదు పడినప్పుడు ఏమైంది మీ ఇంటికి పోవడానికి కారణమైంది రూట్ లేదు కొందరికి ఏం లేదు ఎక్కడ విశ్వాసమైన ఎక్కడ పడిపోయింది రాళ్ళ మీద కొంచెం మట్టి ఉంది ఆ మట్టిలో ఏమవుతుంది ఏదో రాయి నీ మీద ఉంది అందుకని ప్రేమమైన మట్టి కాదు ఇది రాణి అయిన మట్టి దాని ఎక్కడండి విశ్వాసమైన ఎక్కడ దిగుతారు బాబు ప్రేమమైన మట్టి అయితే సులువుగా దిగుతారు రాణి అయిన మట్టి సూర్యుడు ఉదయిస్తుంది అది ఎంటైలో ఏమవుతుంది నేను అదే చెప్తున్నా విశ్వాసమైన వేరు నీ ప్రేమమైన విశ్వాసమైన వేరు నీ ప్రేమమైన ప్రేమకి ఎంత లోతుందో అంత లోతుకి వేరు కూడా ఆ రాయి మీద విత్తనము ఎంత మట్టి ఉన్నారు ఆ మట్టికి లోతు లేనివాడు అంతకెళ్ళి ఏమైంది నీకు ప్రేమకి ఎంత లోతు ఉందో అంత వేరు ఎంత అంటే వచ్చిన కానీ నగరడానికి నాకు ఆనందం నగరడానికి ఇష్టపడుతున్నాను ప్రేమైన ప్రేమానికి లోతు నీ ప్రేమానికి కొంచెం లోతుంది చాలా పాటు సాగరో గబీరో హలో పాట పాడడానికి అవుతుంది జీసు నీ ప్రేమ అసీమం అంటే సీమ లేనట్టుగా మన రాయగడ బిడ్డల ప్రేమ తనకి తానే ప్రేమిస్తున్నారు ఎవరికి సంతోషం యేసు ప్రేమ ఆ ప్రేమ నాన్న మీకు రావాలి లోకానికి లోకం అంటే భూమి అంటే భూమి కాదు మనిషినికి లోకం అని అక్కడ చెప్పిన మనిషినికి దేవుడు ఏం చేశాడు అంతటికి తాగుబోతునికి హత్య చేసిన వాడికి దొంగలాడడానికి దేవుడు ఏం చేశాడు ప్రేమించడం కాదు క్రూసులు కూడా ఇద్దరితో మనం అయితే చచ్చిపోయినప్పుడు
నేనే వాక్యం చెప్తున్నారండి మీకు. ఏటైనా ఈ వాక్యం మీకు వెలగలేదా? చచ్చిపోయినప్పుడు కూడా యేసు 2 దొంగల మధ్యలో ఏమైంది? ఆ దొంగలు కూడా దగ్గరకు ఉంటారు చావడానికి యేసు రెడీ. సౌలు యుద్ధం చేసినప్పుడు ఏం చేశారు? యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఏం చేశారంటే ఒక అమాలేకర్ వచ్చారు. అమాలేకర్ వచ్చినప్పుడు చెప్పారంటే, అమాలేకర్ వచ్చినప్పుడు ఈ సభలో ఏం చెప్పారంటే తెలుసా? దేవునికి ఆయన వల్ల చంపడానికి ఇష్టపడలేదు. ఆయన సొంత కత్తితో చావుకి సమయం కనుగొని ఇలాగ చూడన్న వాడు ఉన్నారు. అందరూ ప్రేమ అలాంటి చావు సమయంలో ఎవరు వచ్చిన ఆడు మాత్రం రాకూడదు. బాగా నీ ప్రేమానికి కట్ అయిపోయింది. ఎవరు రాయి? అదేదో రాయి అంటే నాకు తెలియదు, మీకు రాయి. అది రాయకొండలో ఉన్న రాయా, రాయగడలో ఉన్న రాయి అంటే నాకు నీ ప్రేమ మీద లోనికి ఆ పేరు దిగలేకుండా నిన్ను అడ్డుగా నిలబడిన రాయి ఎన్నిసార్లు చెప్తున్నానని నాకు తృప్తి రాదు కదా. ఇంకా దేవుడు ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. శమర్థిగా దేవుడు నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాలి, నాతో కూడా బయటకు చదివినప్పుడు దేవుడు మాట్లాడాలి. ఈ వాక్యం పరిచయం చేసిన ముందుకు నేను సొంతంగా నేర్చుకున్నప్పుడు ఈ వాక్యం నాతో కూడా మాట్లాడి జీవిత మార్పు కొత్త సంవత్సరంలో వచ్చినప్పుడు ఏం చేయాలి? యాకోబు చెప్పిన మాట చెప్పి ముగిస్తున్నారు. మనము బేతేలుకి వెళ్తున్నారు. దాన్ని బట్టి నీ వస్త్రాలన్నీ ఏం చేయాలి? ఈ మస్కా చెట్టు కింద పదానికి అర్థం దేవుడి ఇంటికి నేను వెళ్తున్నాను కాబట్టి నేనున్న దేశమున్న బట్టలతో నేను అక్కడికి వెళ్తున్నాను. వేరే బట్టలు ధరించుకోవాలి. నేను అక్కడికి వెళ్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో అక్కడికి పట్టిన ఈ 2 రోజులు 2 దైవదాసుల వలన నీతో మాట్లాడింది. నీతో మాట్లాడిన వాడు మాత్రం దేవుడు మాట్లాడిన వాడు మాత్రం దేవుడి సన్నిధిలో చెప్పండి. దేవా నీవు నాతో మాట్లాడి కొత్త సమస్యలకు వచ్చినప్పుడు నన్నందరి పురుషులు బలపతి యేసు నామములో నివసించి వేరు పాగి ఉండడానికి సహాయం చేయమని అజయ్ గారు చెప్పినట్టుగా దేవాలయం నింపి అందరి లోపలికి ప్రవేశించేదని చెప్పారు. మళ్ళీ మరలా మమ్మల్ని సజీవులుగా చేయమని చెప్పారు. ఈ వాక్యాన్ని
మాతో నీతో మాట్లాడారు. దేవుడా ఒక మార్పు నాకు కావాలి. దేవుడా నీ మనసులో తప్పకండి, నాకు ఒక మార్పు. దేవుడి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం అవుతున్నారు. పరిశుద్ధమైన తండ్రి, ఈ 3 దినాలు బట్టి మనతో నిన్నే మాట్లాడిన సంగబడులకు దేవుడు దీవించండి. సమర్థి కలిగిన వాక్యాన్ని బిడ్డల మీదకి కమ్మరించిన వారికి దేవుడు దీవించాల్సింది. ఆత్మీయంగా ఎదగడానికి, ఆంధ్రిక పరిశుద్ధత పొందడానికి బిడ్డలు సహాయం చేసిన మెటీరియల్లన్నీ నేను ఇచ్చాను ప్రభా. నేను నా బిడ్డలు కూడా ఆంధ్రిక పరిశుద్ధత పొందడానికి సాధ్యం, కోడి చెప్పడానికి సాధ్యం. ఉపవాసం చేసిన బిడ్డలకి దీవించండి. తన మాట, తన కోరికలు, తన ప్రార్థనకి ఆడు మారిపోయినట్టుగా దేవుడు మాట్లాడారు. ఈ రాత్రి ప్రేయర్ రేపు 1 గంటల ప్రేయర్ ఉంది. అది కూడా దేవుడు దీవించండి. ఈ చిన్న సంఘానికి పెద్ద సంఘంగా రాబోయే దినంలో చాలా మంది కొత్త సమస్యలు వచ్చినప్పుడు అది రాకుండా మంత్రాన్ని చేసినట్టు ఆత్మీయ కొత్త పొంది ముందుకు కొనసాగించడానికి సహాయం చేసిన అందరికీ యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరి తోడే ఉండి మమ్మల్ని కాచి కాపాడిన కాక. 3 సార్లు దేవునికి ఎవరైనా చెప్పాలి. రాత్రి 8 గంటలకు ప్రేయర్. మీరు ఏదైనా తెచ్చుకొని రావాలని తెచ్చిరండి, అందరికి తింటాం. తర్వాత రాత్రి కాணிకలు ఉండే, అది మర్చిపోకూడదు. ఈ రోజు కాணிకలు ఉంటే రేపు కూడా కాணிకలు ఉంది. కొత్త సంవత్సరం అందరి దేవుడు ప్రార్థించండి.